ముందుగా నేను చూపెట్టాలనుకున్నది ఇంకో ఇది ఈ ఎస్టీపీలోకి నీళ్లు వచ్చేటప్పుడు ఉండే నీళ్ళు ఇట్లుంటాయి. ఈ ఎస్టీపీలోకి మనం ఇది 65-70 ఏళ్ళకి ఇట్లే ఉండే. ఇగో కేసీఆర్ వచ్చినాక ఈ ఎస్టీపీలు కట్టినాక ఇగో నీళ్ళు గిట్లయినాయి. ఇది ఇలా మీ దగ్గరికి వచ్చింది ఎందుకు ముఖ్యంగా అంటే మీ దగ్గరికి వచ్చింది ఎందుకు ముఖ్యంగా అంటే ఇగో నల్లగొండకు నిన్నటిదాకా ఇట్లా పోతుండే, ఇక రేపటి నుంచి ఇట్లా పోతాయి. ఇక ముఖ్యమంత్రి గారు కొత్తగా సాధించేది కానీ శోధించేది కానీ పరిశోధించేది కానీ దీనిలో వేల కోట్ల రూపాయలు పోసేది కానీ ఏం లేదు. వీటిని చక్కగా నడిపిస్తే చాలు, గంతే. మీకు ఒక 4 విషయాలు మీకు చెప్పడానికి, మీకు వివరించడానికి, మీరు ప్రజలకి మళ్ళీ చెప్పడానికే ప్రత్యేకించి ఇవాళ సుధీర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. మీకు 4 విషయాలు చెప్పడానికి, మేము కూడా 4 విషయాలు నేర్చుకొని ఇక్కడికి వచ్చినాం. ఈరోజు మనం ఉన్న స్థలం ఏదైతే ఉందో నాగోల్లో, ఇది భారతదేశంలోనే అతిపెద్ద సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఇది 320 MLDల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఇది అంటే ఇది భారతదేశంలో ఎక్కడ కూడా ఇక్కడ బొంబాయిలో లేదు, ఢిల్లీలో లేదు, కోల్కతాలో లేదు, చెన్నైలో లేదు, ఎక్కడ లేదు. అతిపెద్ద సివరేజ్ ప్లాంట్ ఇక్కడ. పాతది యువతలకుంది 170 MLDల ఎస్టీపీ ఉంది. ఆ 170 ఈ 320 కలిపితే 500 MLD ఎస్టీపీ ప్లాంట్ ఒకటే కాడు ఉంది. పాతదానికి దీనికి తేడా ఏంటంటే టెక్నాలజీ చేంజ్ ఉంది. పాతదానికి 60 ఎకరాల స్థలంలో ఆ రోజుల్లో 120 MLD కట్టినరు. కొత్తది 15 ఎకరాల స్థలంలో 320 MLD కట్టినాం. అందులో USBR అనే టెక్నాలజీ ఉండే, ఇందులో SBR అనే టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ, ఇంకా ట్రీట్మెంట్ కూడా బెటర్ చేసే టెక్నాలజీ. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీ అందరు తెలుసుకోవాల్సింది, హైదరాబాద్లో ఉండే ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లె, ప్రతి అక్క తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్కు మూసీ నది అనేది ఒక వరం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే హైదరాబాద్లో ఉండే ప్రతి నాల, హైదరాబాద్లో పడే ప్రతి నీటి బొట్టు, అది వర్షం కావచ్చు, లేదా ఇక్కడికి వెళ్ళి వచ్చే మురికి నీరు కావచ్చు, పైకెళ్ళి అనంతగిరి గుట్టలకి వెళ్ళి వచ్చే నీళ్ళు కావచ్చు, అవన్నీ కూడా గ్రావిటీ ద్వారా 90% పైగా మూసీలోకే వివిధ నాళాల్లోంచి వస్తాయి.